అందరికీ నా నమస్కారాలండి. పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి డిస్కోర్సెస్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ దానికి సంబంధించి 30 మినిట్స్లో సింపుల్ వీడియో ఉంది. ఈజీగా మీకు లెటర్ రైటింగ్ కాడ నుంచి ఈ స్పీచ్ ఏదైతే ఉందో గత సంవత్సరంలో టెట్ కానివ్వండి, అంతకుముందు కానివ్వండి ఇచ్చిన ప్రశ్నలన్నింటినీ కూడా ఇందులో చర్చించడం అయితే జరిగింది. 30 నిమిషాలు ఏదైతే ఉందో డిస్కోర్సెస్ సంబంధించి దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు ఇక్కడ చూపించినటువంటి బ్లాగ్లో అవైలబుల్గా ఉంటుంది. అట్లానే మీకు ఏదైతే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉందో, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మీకు టోటల్ లిటరీ టర్మ్స్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. అట్లానే ఇప్పుడు స్వామి అండ్ ఫ్రెండ్స్కి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే టోటల్ టాపిక్స్ అనేవి ఫ్రీ అండి. యూట్యూబ్లో వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. మాకు రాసుకోవడం కుదరదు అనుకునే వాళ్ళే పీడిఎఫ్ అయితే తీసుకుంటే బాగుంటుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇక టీజీటీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన టోటల్ సిలబస్ అనేది డిస్క్రిప్షన్లో మీకు ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది. అట్లానే స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి కూడా తెలంగాణ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2024లో యాక్చువల్గా ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రకటించినటువంటి డిఎస్సి అనేది ఉంది. దాంట్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో టోటల్ సిలబస్ మొత్తం కూడా కవర్ చేయబడి ఇక్కడైతే ఇవ్వబడింది. స్వామి అండ్ ఫ్రెండ్స్ కూడా వారికి ఉన్నది కాబట్టి అండ్ ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. టోటల్ సిలబస్ మీకు ఈ ప్లేలిస్ట్లో ఉంటుంది, యాక్సెస్ చేయొచ్చు. అందరికీ నా నమస్కారాలండి. స్వామి అండ్ ఫ్రెండ్స్ థర్డ్ పార్ట్కి స్వాగతం. చాప్టర్ 10 అండి, ద కోచ్ మ్యాన్ సన్. ఈ కోచ్ మ్యాన్ సన్ ఎవరు అంటే ఇక్కడ స్వామి మెదడులో పురుగు తిరగాడిద్ది అనమాట. ఏంటంటే సెలవులు ఉన్నాయి, ఈ సెలవుల్లో ఎలాగైనా సరే ఆడుకోవాలని. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే బాల్యం 10 ఇయర్స్ నుంచి పెరుగుతూ వస్తున్నాడు, టీనేజ్లోకి వస్తున్నాడు, లోకం అంటే ఏందో తెలుస్తుంది. తాను ఏదైతే ఫ్రెండ్స్ అనుకున్నాడో ద అల్టిమేట్ వీళ్ళు మామూలు కాదు, తోపులు అనుకున్నారో మనీ కానివ్వండి, రాజన్ కానివ్వండి, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, తోపులు ఇవన్నీ అనుకున్న ఏదైతే ఇవన్నీ షాటర్ అయిపోతాయి. మొత్తం ఏమవుతాయంటే టోటల్గా ఇదంతా ఒక మాయ జీవితంలో గడుపుతున్నట్టుగా ఉంటుంది స్వామికి. ఎలా అంటే ఇతనికి ఒక హూప్తో ఆడుకోవాలనేటటువంటి పురుగు మెదడులో పడుతుంది. ఇక ఎప్పుడు రాత్రి అయినా పగలైనా ఇదేంటంటే నడుము జనరల్గా మనం చూస్తుంటాం మహేష్ యాడ్, అందులో ఒక అమ్మాయి నడుము చుట్టూ పెట్టుకొని తిప్పుకుంటూ ఉంటుంది కదా, అదే ఊపు. అలానే ఆడుకోవాలనుకుంటాడు స్వామి. ఇప్పుడు ఈ ఊపు కావాలి అంటే ఎట్లా? తెగ హైరాన్ పడతాడు, వాళ్ళని అడుగుతాడు, వీళ్ళని అడుగుతాడు. మొత్తానికి కోచ్ మ్యాన్ అంటే ఏంటంటే ఈ గుర్రపు బండ్లు ఉంటాయి కదా, తోలే వ్యక్తి ఉంటాడు ఒకతను. ఆ తోలే వ్యక్తిని అడుగుతాడనమాట. అంటే అతను ఏం చెప్తాడంటే ఒక 6 రూపాయలు నేను తెచ్చి పెడతా అంటాడు. ఇప్పుడు 6 రూపాయలు ఎట్లా? ఫ్యామిలీని అడుగుతాడు. ఖచ్చితంగా ఫ్యామిలీ అంటే తండ్రిని, తల్లిని, నాయనమ్మని వీళ్ళందరిని అడుగుతాడు. కానీ స్వామి 6 ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ బట్ ఫేసెస్ రిజెక్షన్. ఎవరు ఏరు డబ్బులు. డెస్పరేట్ హీ రిసార్ట్స్ టు ప్రేయర్. ఇక దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెడతాడు. అంతేకాదు 2 రాళ్ళు తీసుకొని అవి నాణ్యాలుగా మారాలని ప్రేయర్ చేస్తాడు. అంతేకాదు తన స్కూల్లో విన్నటువంటి క్రిస్టియన్ టైప్ ఆఫ్ ప్రేయర్ కూడా చేస్తాడు. ఎట్లయినా సరే నాకు ఆ హూప్ ఏదైతే ఉందో అది కావాలి అంతే. ఇక ఫ్రెండ్స్ అడుగుతాడు. ఇప్పుడు తన ఫ్యామిలీ అయిపోయింది, ఇప్పుడు ఫ్రెండ్స్కి వస్తాడనమాట. ఫ్యామిలీ అయిపోయింది, దేవుడు అయిపోయాడు, ఇప్పుడు ఫ్రెండ్స్. ఇక వాళ్ళైనా ఎట్లా? వాళ్ళు కూడా చేయలేరు. ఇంతలో కోచ్ మ్యాన్ని ఇసిగిస్తా ఉంటే అతను ఏం చెప్తాడంటే నువ్వు 6 పైసలు దాన్ని ఏం చేస్తా అంటే నేను ముద్రిస్తా, 6 రూపాయలుగా ముద్రించి వాటిని నేను ఎట్లాగైనా తీసుకొస్తా అనేసి. డబ్బులు అయితే తీసుకుంటాడు, మొత్తానికి ఎట్లా ఇస్తాడండి, 6 ఇస్తాడు. ఈ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ కోచ్ మ్యాన్ తప్పించుకొని తిరుగుతున్నాడు. డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇచ్చిన తర్వాత అడుగుతూ ఉంటాడు. ఏది 6 పైసా అంటే మామూలు విషయం కాదు కదా, ఏవి మరి ఏది ఆ హూప్ ఏది అని అడుగుతూ ఉంటే తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు ఈ గుర్రపు బండి తోలేటటువంటి వ్యక్తి కోచ్ మ్యాన్. ఇక మోసపోయానని అర్థమవుతుంది స్వామికి. వెళ్ళి తన ఫ్రెండ్స్కి చెప్తాడనమాట. టోటల్గా చెప్పినప్పుడు రాజంకి చెప్తాడు, మనీకి చెప్తాడు, ఇవన్నీ విషయాలు చెప్తాడు.
టోటల్‌గా మోసపోయాననేసి స్వామికి అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే స్వామి, మనీ, రాజం కన్ఫర్మ్ ద కోచ్‌మ్యాన్ లీడింగ్ టు ఎ టెన్స్ సిట్యుయేషన్. ఇప్పుడు చెప్పాడు మోసపోయాననే విషయం తెలిసిపోయింది. అండ్ స్వామి ఏం చేశాడంటే మనీ దగ్గరికెళ్ళాడు, రాజం దగ్గరికెళ్ళాడు. అరే! ఇలా డబ్బులు ఇచ్చానురా, డబ్బులు ఇస్తే వాడు మోసం చేశాడురా అనేసి. స్వామిస్ ఇనీషియల్ ఫియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఇంటూ ఇన్వాల్వ్‌మెంట్ ఇంటూ ఎ డేంజరస్ ప్లాన్ ఆర్కెస్ట్రేటెడ్ బై రాజం అండ్ మనీ. అయితే ఈ గుర్రపు బండి తోలుకునే వ్యక్తి ఏం చెప్తాడంటే, పిల్ల బచ్చాలు మీకేందిరా భయపడేది, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటాడు. ఇప్పుడు వాడు డబ్బులు మోసపోయింది కాక స్వామి, ఇప్పుడు ఏందంటే కొంచెం ఇతనికి గడ్డు కాలం స్టార్ట్ అయింది. భయపడడం కూడా మొదలుపెట్టాడు. కారణం ఏందంటే, ఇప్పుడు డబ్బులు పోయినాయి. ఇప్పుడు రాజం, మనీ ఇతన్ని ఎలాంటి స్థితిలోకి నెట్టబోతున్నారు అంటే, ప్లాన్ ఏస్తారు రాజం, మనీ. ఏందంటే, ఈ గుర్రపు బండి తోలుకునే వ్యక్తి యొక్క కొడుకుని కిడ్నాప్ చేసి, ఈ కిడ్నాప్ నీ కొడుకుని చేసి నువ్వు మర్యాదగా మనీ దగ్గర ఏదైతే స్వామి దగ్గర తీసుకున్న డబ్బులు ఉన్నాయో అవి గనక రిటర్న్ మళ్ళీ నువ్వు ఇవ్వకపోతే నీ కొడుకు ఏమైపోతాడో, కిడ్నాప్ చేసావు నీ ఇష్టం అని చెప్పాలి అనేసి మొదలెడతాను. స్వామికి ఒక్కసారిగా వణుకు పుట్టింది కింద నుంచి పైదాకా. ఇదేంద్రా బాబు, డబ్బులు పోతే పోయినాయి, వద్దురా బాబు, ఆ డబ్బులు నాకు ఇచ్చేసాడరా, మొన్న వచ్చేసి ఇచ్చేసాడరా అని చెప్తాడు. వీళ్ళు నమ్మరు, నువ్వు భయపడి అంటున్నావు. ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట. లిమిటేషన్స్ ఆఫ్ హిస్ పవర్ఫుల్ ఫ్రెండ్ మనీ. బడాయి మనీ. ఓకే, మనీ బడాయోడు, అసలు ఏం సీన్ లేదనే సంగతి అర్థమైపోయింది. స్వామి ఫేసెస్ ద హార్ష్ రియాలిటీ ఆఫ్ హిస్ యాక్షన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ డిసైడ్స్. తన కోరికలు ఏదైతే ఉన్నాయో దానికి దుష్పరిమాణాలు అవి ఇప్పుడు ఇతను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక ఇన్ ఫాదర్స్ ప్రెజెన్స్ చాప్టర్ 11 అనమాట. ఇక ఏం జరుగుతుంది అంటే, ఎట్లయినా సరే నీ కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ చేసేసి ఎట్లా కిడ్నాప్ చేయాలి ప్లాన్. ఈ ప్లాన్ ఏంటంటే, కిడ్నాప్ చేసే ప్లాను, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఎవరైతే గుర్రపు బండి తోలేటటువంటి వ్యక్తి యొక్క కొడుకు బయటికి వస్తాడు. అరే నీకు ఒక టాప్ ఇస్తానురా అనేసి చెప్తాం. వాడు మనతో పాటు వస్తాడు, వాడిని కిడ్నాప్ చేసేస్తాం. ఇది అయితే ఈ కోచ్ మ్యాన్ సన్ ఏమి అంత అమాయకుడేం కాదు. వాడు టాప్ ఇస్తానంటే చేతిలో నుంచి లాక్కొని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడిని బయటికి తేవాలా. అదే టైంలో మనీకిను స్వామికి గొడవ ఇద్ది, గొంతు పిసుకుతాడు మనీ. స్వామి గొంతు యాక్షన్ లాగా లేకపోతే కోపం వచ్చేసో పిసుకుతాడు. చుట్టూ ఉన్న జనాలు చేరి వీళ్ళ మీద రాళ్ళు రువుతారు. ఏంద్ర మీరు ఇక్కడికి వచ్చి నానా గందరగోళం చేస్తున్నారు ఏంద్ర ఇందాక నుంచి అనేసి. ఇక చాప్టర్ 11 ఫాదర్స్ ప్రెజెన్స్. ఇప్పుడు ఈ సంఘటన జరిగి అంత పెద్దగా ఏం కాల, ఎక్కువ ఏం టైం అవ్వాల. ఇక స్వామి సమ్మర్ టైం కదా, స్వామి ఏంది ఎప్పుడు కూడా సరయూ నది ఒడ్డుకెళ్ళి రాజమ్మని వాళ్ళతో ఆడుకోవడం, చదువుకోకపోవడంతో ఫాదర్ ఏం చేస్తాడంటే తిడతాడు, చదువుకోవాలి నువ్వు, అవన్నీ ఏంది ఆ పనులు. సమ్మర్ అవుటింగ్ విత్ ఫ్రెండ్స్ అనమాట, ఎక్కువ బయటే గడుపుతూ ఉంటాడు. స్వామి, మనీ, రాజం డిస్కస్ దేర్ ఫెయిల్ ప్లాన్. ఏదైతే వాడిని కిడ్నాప్ చేయాలి అనుకున్నారో అది ఫెయిల్ అయిపోయింది. వాడిని అరే నేను నీకు టాప్ ఉంటున్నాం కదా, మామూలుగా మన తాడేసి తిప్పుతూ ఉంటారు, టాప్ అంటారు దాన్ని, అది ఇస్తామని చెప్పి మాయ చేసి వాడిని ఒక చోటికి తీసుకొచ్చి కట్టేయడం. ఈడేమో తీసుకొని ఇంట్లో పరిగెత్తాడు, మళ్ళీ రాడు. కాబట్టి టోటల్గా ఏంటంటే ఫెయిల్ అయింది. ఆ ప్లాన్ గురించి చెప్పుకుంటాడు. ఇంకా పోతే పోనీలే అనుకొని ఇక కరుప్పన్ అనే ఒక అబ్బాయి ఉంటాడు, ఏదో తోలుకుంటా వస్తూ ఉంటాడు గుర్రపు బండి. వీళ్ళు పోలీసుల్లాగా ఆపుతారు. ఆపి అవి కట్టు ఇది కట్టు, మేము గవర్నమెంట్ పోలీసు అని ఆడుకుంటారనమాట వాడితో కొంతసేపు. ఇక ఫాదర్స్ డైరెక్టివ్ టు స్టడీ. ఇందులో జరిగేటటువంటి ఇంకొక అంకం ఏంటంటే, చదువుకోవాలి నువ్వు అనేసి ఫాదర్ గట్టిగా చెప్పడం జరుగుతుంది. అర్థమెటిక్ ఏదైతే ఉందో మ్యాథ్స్ అది చేయమని చెప్తాడనమాట. ఇంకా కూర్చొని చేస్తా ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువైపోయి ఏడవడం మొదలు పెడతాడు స్వామి. ఇక ఎప్పుడైతే స్వామి ఏడవడం మొదలు పెడతాడో పాపం అనిపించేది వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్న పేరేంటి, వీళ్ళ నాన్నగారు స్వామి వాళ్ళ నాన్నగారి పేరు శ్రీనివాసన్ అనమాట. ఇక ఏంటంటే అతనికి చాలా బాధ వేసిద్ది వాళ్ళ నాన్నగారు. అరే అరే ఏంది పాపం ఇన్ని ఆ విధంగా చేశాను అనేసి. లాభం లేదు, ఇతను క్లబ్కి వెళ్తూ ఉంటాడు. ఆ క్లబ్కి స్వామిని కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్తారు వాళ్ళ నాన్నగారు అనమాట. ఎందుకని అంటే హీ ఫీల్స్ సారీ ఫర్ మేకింగ్ స్వామి స్టడీ అండ్ ఇన్వైట్స్ హిమ్ టు క్లబ్. మరి ఏడిపించేశాడు కదా, అయ్యో చిన్నపిల్లోడు, ఏం పసిపిల్లోడు, ఏముంది పాపం అనవసరంగా ఏడిపించావు అనేసి తీసుకెళ్తారు. స్వామి ఈగర్లీ యాక్సెప్ట్స్ అండ్ అకంపెనీస్ హిస్ ఫాదర్. వాళ్ళ నాన్నగారితో పాటు వెళ్తాడనమాట. హీ ఫీల్స్ రిలేటెడ్ టు బి అట్ ద క్లబ్ బట్
బికమ్స్ ఫియర్ఫుల్ వెన్ హీ సీస్ ద కోచ్ పర్సన్ వర్కింగ్ దే. అయితే అసలు విషయం ఏంటంటే అక్కడే ఈ కోచ్ మెన్సన్ ఎవరైతే ఉన్నారో అతను పని చేస్తూ ఉంటాడు. వాడిని చూసి బెంబేలు ఎత్తిపోతాడు, ఒరే భయపడిపోతాడు అనమాట. స్వామి ఇమాజిన్స్ ద బాయ్స్ సినిస్టర్ ఇంటెన్షన్స్ అండ్ ఫీల్స్ రిలీవ్డ్ ఓన్లీ వెన్ దే లీవ్ ద క్లబ్. ఇక వాడు అక్కడ ఏం గల్లత్ చేస్తాడో ఏం గందరగోళం చేస్తాడో అర్థం కాదు స్వామికి. ఏమో ఏమైనా వచ్చి ఏమైనా కొడతాడా లేకపోతే ఏంద్రా అన్నట్టుగా చేస్తాడా ఏం చేస్తాడో తెలియదు. కానీ వాళ్ళ నాన్న మొత్తానికి ఇతన్ని బయటికి తీసుకెళ్ళిపోతారు. చాలా సంతోషం ఫీల్ అవుతారు. ఫియర్ అండ్ యాంగ్జైటీ డ్యూరింగ్ ద జర్నీ హోమ్. అయితే భయం తగ్గదు. స్వామిస్ ఫియర్ ఇంటెన్సిఫైస్ డ్యూరింగ్ ద జర్నీ హోమ్ యాజ్ ఇమాజిన్స్ కోచ్ పర్సన్ అండ్ హిస్ గ్యాంగ్ వెయిటింగ్ టు అటాక్ హిమ్. ఎంతలాగా భయపడతాడంటే స్వామిని మధ్యలో అడ్డగించి ఈయన ఏదో హీరో అయినట్టు వాళ్ళు ఓ గ్యాంగ్తో వేసుకొచ్చి ఈయన్ని కొట్టినట్టుగా ఫీల్ అయ్యి చాలా చాలా భయం అనేది ఉంటుంది స్వామికి. ఈ హెజిటేట్స్ టు కన్ఫైడ్ ఇన్ హిస్ ఫాదర్ బట్ అల్టిమేట్లీ రిమైన్స్ సైలెంట్. ఏం జరిగిందో వాళ్ళ నాన్నకి చెప్పడు, అసలు చెప్పడు. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా అనేసి అసలు చెప్పడు. ఫీలింగ్ డిస్టెంట్ అండ్ యాంగ్షియస్ అంటిల్ దే రీచ్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ హోమ్. ఇంటికి వచ్చేదాకా కూడా గుండె రైల్లాగా ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట స్వామికి. ఇక చాప్టర్ 12 బ్రోకెన్ పెయిన్స్. ఈ బ్రోకెన్ పెయిన్స్ ఏంటంటే స్కూల్ యొక్క ఏదైతే మిషన్ స్కూల్ ఉందో ఆల్బర్ట్ మిషన్ స్కూల్ యొక్క అద్దాలు పగలగొట్టడం అనమాట. అది జరిగేది 15 ఆగస్టు 1930లో ఈ సంఘటన అనేది జరుగుతుంది. గౌరీ శంకర్ అనేటటువంటి ఎన్కౌంటర్ ఎట్ సరయు రివర్. అంటే ఇక్కడ సరయు రివర్ దగ్గర అందరు కూడా కూర్చొని ఉంటారండి, చాలామంది కూర్చొని ఉంటారు. ఓ పెద్ద ప్రసంగం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రసంగం యొక్క జిస్ట్ ఏంటంటే ముంబైలో ఉన్నటువంటి పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో లేదా స్వాతంత్ర సమరయోధుడు ఎవరైతే ఉన్నారో గౌరీ శంకర్ అనే అతన్ని అరెస్ట్ చేస్తారు. దానికి వ్యతిరేకంగా విదేశీ వస్తు బహిష్కరణ కానివ్వండి, హర్తాళ్ళు కానివ్వండి, స్కూళ్ళు మూసేయడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటికి పిలిపిస్తారు. అయితే ఇదంతా కూడా ఈ సరయు రివర్ దగ్గరే కదా వీళ్ళందరూ కూర్చునేది, ఈ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఆ సమావేశాన్ని వినడం, వీళ్ళు కూడా ఉత్తేజితులైపోవడం, ఎట్లా అయినా సరే అనేసి ఏం చేస్తాడంటే నేను కూడా ఈ స్వాతంత్ర సమర ఏదైతే ఉందో దాంట్లో నేను కూడా పాలు పంచుకోవాలి అనుకుంటాడు. విదేశీ వస్తు బహిష్కరణ చేసేటప్పుడు ఎవరో చెప్తారనమాట, నీ క్యాపు స్వదేశీది కాదు విదేశీ అంటే దాన్ని తీసుకెళ్ళి మంటలో పడేస్తాడు. ఇప్పుడు అంటే అది క్యాప్ అనేది స్కూల్ ఏదైతే ఉందో దానిలో భాగంగా జరుగుతూ ఉంటుంది, క్యాప్ కూడా ఉంటుంది. ఈ క్యాప్ లేదు. ఇప్పుడు తండ్రికి చెప్తాడు, ఏందన్నా ఇట్లా ఉన్నారు వాళ్ళందరూ ఏమన్నారంటే స్వదేశీది కాదు విదేశీది లాక్కొని మంటల్లో వేసేసాడు నాన్న అని చెప్తాడు. భలేవాడివే, ఖద్దరు దీంట్లో కొన్నది అది, ఖాదీ బండార్లో కొన్నది అది, అది స్వదేశీది అని వాళ్ళ నాన్న చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే అరెస్ట్ చేశారో ఆ అరెస్ట్కి అనుగుణంగా ఏం జరుగుతుందో స్కూళ్ళను క్లోజ్ చేయడానికి వెళ్తారు. ఈ ఏదైతే మిషన్ స్కూల్ ఉందో ఆ మిషన్ స్కూల్కి వెళ్ళినప్పుడు హెచ్ఎం ఏం చేస్తాడంటే పిల్లల్ని రమ్మని చెప్తాడు, స్కూల్కి యాజ్ ఇట్ ఈస్గా వచ్చేయండి అని చెప్తే వాళ్ళు రారు. అండ్ టోటల్గా ఎట్లానో వీళ్ళందరూ ఉండడం వల్ల హెచ్ఎం ఏం చేయలేడు. సరే అనేసి అనడం జరుగుతుంది. అయితే బోర్డు స్కూల్ ఏదైతే ఉందో ఆ హెచ్ఎం ఒప్పుకోడు. ఆ హెచ్ఎంలో ఉన్న సామాన్ ఏదైతే బల్లలు అవన్నీ ఉన్నాయో విరగొట్టడం జరుగుతుంది. ఇక్కడ ఈ హెచ్ఎం ఏదైతే ముందు పర్మిషన్ ఇవ్వడో అప్పుడు రాళ్ళు రువ్వడం జరుగుతుంది. రువ్వే కొద్దీ చిన్నపిల్లలు కూడా రాళ్ళు ఇసిరేస్తారు. అండ్ చివరిగా స్వామి కూడా ఇసిరేస్తాడు. అది క్లర్క్ చూస్తాడు, ఎవరైతే అక్కడ గుమస్తా ఉన్నాడో అతను చూసి హెచ్ఎం గారికి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఈ జరిగి వెళ్ళే క్రమంలో అందరూ అక్కడ సరయు రివర్లో ఏదైతే ఉత్తేజితులయ్యారో ఇతను కూడా ఏంటంటే ఆ బందోబస్తు ఈ జనాలంతా ఉన్నారు కదా, హర్తాలు చేసుకుంటా లేకపోతే స్కూళ్ళు మూసేసుకుంటా ముందుకు వెళ్తా అన్నీ ఆపుకుంటా ఇది చేస్తున్నారు కదా. ఇప్పుడు రాజు వాళ్ళ ఫాదర్ ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి ఎట్లా కొడతారంటే కుక్కలను కొట్టినట్టు కొడతారనమాట, అంత భయంకరంగా కొడతారు. స్వామి పక్కన ఉన్న వ్యక్తిని కుమ్మేస్తూ ఉంటాడు. ఏంద్రా నువ్వు ఎందుకున్నావురా ఇళ్లతో పాటు అంటే, అమ్మో నేను కాదంటే వాడికి కూడా ఓ దెబ్బ పడిద్ది. ఈ డాక్టర్లు వచ్చి వాళ్ళని చేస్తుంటారు. స్వామి పార్టిసిపేట్స్ ఎంతూజియా అంటిల్ ద పోలీస్ ఇంటర్వ్యూన్. అండ్ పోలీసులు వచ్చేసి స్వామి ఈజ్ హారిఫైడ్ టు సీ రాజన్ ఫాదర్ లీడింగ్ ద పోలీస్ చార్జ్ అగేన్స్ట్ ద ప్రొటెస్టర్స్. ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళందరి మీదకి పోలీసులు లాఠీలు పట్టుకొని కొట్టడం అయితే జరుగుతుంది. స్వామి అక్కడి నుంచి పారిపోవడం అయితే జరుగుతుంది. స్కూల్కి యాక్చువల్గా వెళ్ళాలి అండ్ గేట్ దాకా కూడా వచ్చాడు, కానీ స్కూల్ లేదని చెప్తారు. యాక్చువల్గా స్కూల్ ఉంది.
హెచ్ఎం వాళ్ళందరూ ఎవరైతే పిల్లలొచ్చారో వాళ్ళందరినీ ఎవరైతే అప్పటిదాకా వచ్చారో వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్తాడనమాట. వీళ్ళు మాత్రం రాళ్ళు రువ్వుతారు. అండ్ హెచ్ఎం ఏదైతే కూర్చుంటారో ఆ గది యొక్క కిటికీ అద్దాలనేవి పగలగొట్టడం జరుగుతుంది. అండ్ క్లర్క్ చూస్తాడనమాట. నెక్స్ట్ డే ఏం జరుగుతుంది అంటే ఆహ్, ఈ ఈ సంఘటన అంతా జరిగింది గదా! లాయర్ గదా! శ్రీనివాసన్ గారు. ఎవరైతే స్వామినాథన్ యొక్క తండ్రి ఉన్నాడో, ఆయన చాలా బాధపడతాడు. ఏందంటే ఒక భారతీయుడై రాజమ్మ వాళ్ళ ఫాదరు డీఎస్‌పీగా ఉండి ఇంత ఘోర కృత్యానికి ఎలా పాల్పడతాడు? అసలు అతను అనేసి తిట్టడం జరుగుతుంది. ఈ అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. అయితే ఇది ఎట్లా పిల్లవాడైన స్వామి మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనకి తర్వాత రోజు అర్థమవుతుంది. ఎట్లా అంటే హెడ్ మాస్టర్ గారు వీళ్ళందరినీ పిలుస్తారు పిల్లలందరినీ. ఎందుకు నిన్న రాలేదంటే ఒక పిల్లోడు, సార్ నేను వస్తున్నాను దారిలో స్కూల్ లేదన్నారు అటునుంచి అటు వెళ్ళిపోయాను. ఇక్కడి దాకా వచ్చినోడివి నువ్వు ఎందుకు రాలేదు స్కూల్‌కని ఓ దెబ్బ పడుతుంది. తర్వాత మా అమ్మకి బాగోలేదు, నాయనమ్మకి బాగోలేదు, పలానోళ్ళు చచ్చిపోయారు. ఇట్లా రీజన్‌లు చెప్పుకుంటా వస్తూ ఉంటారు పిల్లలు. సరే ఒంట్లో బాగోలేదు అనగానే మెడికల్ సర్టిఫికేట్ తెమ్మని చెప్తారు. అండ్ తండ్రి ఎవరో చచ్చిపోయారంటే పక్కన ఉన్నోళ్ళ సైన్ చేసుకున్నా. ఈ స్వామి దగ్గరికొచ్చేసరికి ఏముండదు. రీజన్స్ ఏం చెప్పాలో తెలీదు. అప్పుడు నేను రాలేదండి సంథింగ్ ఇట్లా చెప్తుంటే క్లర్క్‌ని పిలిపిస్తాడు. పిలిపిచ్చి ఈడేం చేశాడో చెప్పాడంటాడు. ఆ! కిటికీ అద్దాలు పగలగొట్టింది ఈ కుర్రోడేనండి అని చెప్తాడు. ఎప్పుడైతే చెప్తాడో ఫాట్ ఫాట్ అని పడతా ఉంటాయి దెబ్బలు. ఇంక వెంటనే ఏం చేస్తాడు బ్యాగ్ పట్టుకొని నీ చెత్త స్కూల్‌కి నేను రాను కూడా రాను. నీది చెత్త స్కూల్ అని చెప్పేసి పరిగెడతాడు. దీంతో స్వామి స్కూల్ నుంచి బహిష్కరించబడతాడనమాట. బహిష్క ఈ పొయ్యిలో నుండి పెనంలో నుంచి పొయ్యి మీద పడ్డట్టు అయిద్ది. ఎందుకంటే బోర్డు స్కూల్‌కెళ్ళాలి ఇది లేకపోతే. చదువుకోవాలి వాళ్ళ నాన్నగారు లాయరు మరి ఇన్ని చదవకుండా మాత్రం ఉండలేడు కాబట్టి ఖచ్చితంగా ఇంకో స్కూల్‌లో జాయిన్ చేయించాలి. మరి ఇంకో స్కూల్‌లో జాయిన్ చేయించాలంటే ఉన్నది ఏకైక 2 స్కూళ్ళే మాల్గుడిలో. ఒకటేమో మిషన్ స్కూల్ ఆల్బర్ట్ మిషన్ స్కూల్ అయితే రెండోది బోర్డు స్కూల్. ఇప్పుడు అక్కడే అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ అందరిని విడిచిపెట్టి ఈ కారణాన ఏ కారణాన రాయి ఇసురుతాడు, అద్దం పగులుతుంది. అంటే ఒక స్వాతంత్ర సమర పోరాటం ఒక చిన్న అబ్బాయి మీద ఎలా పడింది? దానికి గల పర్యవసానాలేంటి? ఇయన్నీ కూడా కొన్ని నిజ జీవిత ఘట్టాలు తాను చూసినవి ఆర్‌కే నారాయణ్ గారు ఈ మాల్గుడి అనేటటువంటి కల్పిత ప్రాంతంలో ఊహించి రాయడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా నీ చెత్త స్కూల్ నాకొద్దు పో అనేసి పరిగెడతాడు. ఇక ఇంకో స్కూల్‌లో వాళ్ళ నాన్నగారు ఆహ్, ఏదైతే మొ బోర్డ్ స్కూల్ ఉందో అందులో జాయిన్ చేయించడం జరిగింది. బోర్డ్ స్కూల్ ఎంత కఠినంగా ఉంటుందంటే కేవలం ఇలా ధర్నా చేసుకుంటా మేము బంద్ చేస్తున్నాం. మీ స్కూల్ బంద్ చేయండి అంటే ఒప్పుకోడు. బోర్డ్ స్కూల్ యొక్క హెచ్ఎం అంతగా కఠినంగా ఉంటాడు. ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాడు. మరి అలాంటి స్కూల్‌లో పడి ఆ స్వామి ఎలాంటి కష్టాలు పడ్డాడు? ఆ స్కూల్‌లో అయినా కుదురుకున్నాడా? మరి ఈ స్నేహితుల యొక్క ఇప్పటిదాకా వాళ్ళతో గొడవలు, వాళ్ళతో సర్దుబాటు చేసుకోవడాలు ఇయన్నీ సరిపోయిన స్వామికి మరి బోర్డ్ స్కూల్ జాయిన్ అయిన తర్వాత మరి ఈ పిల్లలతో స్నేహం కుదురుతుందా? ఏంటి? ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్స్‌లో చూద్దాం. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.